కాబట్టి పెద్దలు మాట్లాడాల్సింది ఉన్నా కానీ టైం లేదు కాబట్టి మాకు డిచ్పల్లి ప్రోగ్రాం గన్పూర్ ఉన్నది, అన్యతగా భావించద్దు.
మాకు ఓల్డేజ్ నుంచి ప్రతిపక్షంలోనే ఉన్నాం. ఇంత దగ్గర మేము ఎమ్మెల్యే గారిని చూడడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఆ తిరుపతి వెంకన్న ఒకటే కోరుకున్నాం, సార్ త్వరలో మంత్రి కాబోతుడు, మన గ్రామానికి ఏ సమస్య ఉన్నా చేయాలని మేము ముందుంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఖబర్దార్ ప్రతిపక్షాలు, మేము ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే భయపడలేదు, ఇప్పుడు భయపడే అవసరం లేదు. నిజాయితీ పరుడు, నీతి నిజాయితీకి మారుపేరు మా ఎమ్మెల్యే గారు త్వరలో మంత్రి పదవి ఆశిస్తారని కోరుకుంటున్నాను. మహిళా సోదరు వాళ్ళకి ఒక్కటే సార్, కొన్ని చిన్న సమస్యలు మేము చెప్పాల్సిన అవసరం లేదు, మీరు మీకు దగ్గరనే ఉంటాం కాబట్టి చెప్పక తప్పదు. మహిళా సోదరు మనలకు ఇక్కడ మహిళా బిల్డింగ్ గ్రామ పంచాయతీ మీదనే ఇక్కడ కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్ 20 లక్షలు శాంక్షన్ చేశారు. అలాగే మన స్కూల్ బిల్డింగ్ కు 10 లక్షలు, సీసీ రోడ్లు 10 లక్షలు, అలాగే 2 కోట్ల 3 లక్షలుగా బాలిరెడ్డి షేడ్ దగ్గర వాళ్ళు వేసుకున్న రోడ్డు కూడా ఇప్పుడు మేమే వేస్తున్నాం 2 కోట్ల 33 లక్షలతో. అలాగే లింగ సముద్రం రోడ్డు కూడా 1 కోటి 60 లక్షలు. చరిత్రలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏ గవర్నమెంట్ చేయలే. 10 సంవత్సరాల్లో గత ఎమ్మెల్యే మా గ్రామాన్ని చూసిన పాపన పోలే. ప్రతిరోజు ఇతనే ఎందుకు వస్తాడో తెలియదు కానీ ఫామ్ హౌస్ పోతుంటే సార్ మా గ్రామానికి 10 సంవత్సరాల లోపల ఈ గ్రామంలో అడుగు పెట్టలే, ఒక్క ప్రోగ్రాం కూడా వేయలే. మేము అడగంగానే మాకు నిధులు మంజూరు చేసి మా యొక్క గ్రామాన్ని మీరు దత్తత తీసుకున్నారన్న ఎల్లవేళలా మీకు రుణపడి ఉంటాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి, మీరు ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మీతో పాల్పంచుకుంటాం. అలాగే ఒక్కొక్కటి సార్ మన కమలాపూర్ టు బీపూర్ తాండకు రోడ్డు 1 కోటి 20 లక్షలు త్వరలో మీరు మంజూరు ఇస్తారని ఆశపడుతున్నాము. ఎందుకంటే అక్కడ రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. 50 గ్రూపులు ఉన్నాయన్న మహిళా గ్రూపులు ఇక్కడ. మీరు తక్షణమే ఇదే మహిళా సోదరులు మనం ముందట మీరు హామీ ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే మాకు మహిళా భవనం లేదు, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా అడిగిన వెంటనే మీరు ఇవ్వడం మాకు చాలా సంతోషకరం. ఏ గ్రామానికి పోయినా కమలాపూర్లో వర్క్స్ ఎక్కువైతున్నాయంటారు. దయచేసి మాది పైలట్ ప్రాజెక్ట్ కాబట్టి ఇందిరమ్మ ఇల్లు ఎలిజిబుల్ అయిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి నో పార్టీ మాకు అడిగిన వెంటనే మేము మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మన ఎమ్మెల్యే గారు అట్లున్నాడు, ఒక్క ఫైల్ ఇచ్చిన వెంటనే తక్షణమే మంజూరు కావడానికి మనకు అవకాశం ఉంటుంది. దయచేసి ప్రతిపక్ష పార్టీలకు ఒక్కడే చెప్తున్నాం, సాటు కూతలు కాదు, దమ్ముంటే సవాల్ స్వీకరిస్తున్నా. ఎక్కడున్నా కానీ మీరు ఇక్కడ బీజేపీ టీఆర్ఎస్ బొంద పెడతామని చెప్తున్నాం. ఎందుకంటే మేము అందరికీ ఇస్తున్నాం నో పార్టీ. ఇప్పటి వరకు కూడా అంగన్వాడీ బిల్డింగ్ 10 సంవత్సరాలు గత పాలకులే పాలించారు, వాళ్ళ రిలేషన్సే ఉన్నారు. అంగన్వాడీ బిల్డింగ్ ఇక్కడ లేదు. దయచేసి చెప్తున్నామన్నా, ఇప్పుడు తక్షణమే మేడం గారు అడిగారు, ఇదే అడుగుడు ముందు అడిగితే అప్పుడే వచ్చేది. 1.5 year అవుతుంది, ఇప్పుడు అడిగారు కాబట్టి తక్షణమే అంగన్వాడీ బిల్డింగ్ కూడా మీరు మంజూరు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నానన్న. ఎందుకంటే చిన్న వర్క్స్ ఉన్నాయి, చెప్పక తప్పదు. సీసీ రోడ్లు కొన్ని ఎస్సీ కాలనీలో ఎస్టీ కాలనీలో కొన్ని సీసీ రోడ్స్ ఉన్నాయన్న, అవి కూడా మీరు దయతో మా గ్రామాన్ని ముందు నడిపించి అవి ఒక శాంక్షన్ ఇవ్వాలని కోరుకుంటున్నామన్నా. ఎందుకంటే ఇంకోటి గ్రంథాలయం లేదు, మాకు చిన్న గ్రామం అయినా గ్రంథాలయం లేదన్నా. బిల్డింగ్ ఉన్నది, ఇప్పుడు పాత గ్రామ పంచాయతీ దాన్ని వాడుకోవచ్చు. గ్రామాభివృద్ధి కమిటీకి గ్రంథాలయంకు మీరు గ్రంథాలయం భవనమైనా పర్లేదు, లేకుంటే గ్రంథాలయం ఇక్కడ శాంక్షన్ ఇస్తే మాకు బాగుంటుందన్న. ఎందుకంటే చదువుకున్న వాళ్ళకు ఉపయోగపడుతుంది. అలాగే మహిళా భవనంతో పాటు ఇంకా గ్రామాభివృద్ధి కమిటీకి అక్కడ ప్లేస్ ఉందన్న. ఇప్పుడు పెద్దలు గ్రామాభివృద్ధి కమిటీ వాళ్ళు అడిగారు, బ్రహ్మంగారి గుడికి ప్రహారీ కూడా చాలా పెద్దదన్నది. మీరు ఇప్పుడు కాకుండా ఇంకా లేట్ అయినా పర్లేదు కానీ ఆ యొక్క గుడి ప్రహారిని నిర్మిస్తే గ్రామానికి చాలా బాగుంటుందన్న. అలాగే హనుమాన్ మందిర్ గత పెద్ద మనుషులు దిగిపోయి వాళ్ళు కూడా 6 నెలలు అవుతుంది, వాళ్ళు వేసిన 8 లక్షలు కడుతున్నాం అన్న హనుమన్ల గుడికి. దాని కూడా మీరు ఎండోమెంట్లో సీతక్కతో మాట్లాడి దాన్ని ఒక 20-30 లక్షలు మీరు మంజూరు ఇస్తే ఇదే అన్న హనుమన్ల గుడి పురాతనంగా కూడా వెళ్ళిపోయింది, చాలా పాతది. కమిటీ వేశారు, కొత్త విలేజ్ కమిటీ. అలాగే మన హనుమాన్ మందిర్ కమిటీ కూడా వేశారన్న. 8 లక్షలు రెడీనే, రేపు ఎల్లుండి బ్యాంకులు వేస్తాం. మీరు కూడా దాన్ని మాకు ఒక గుడికి చేస్తే మీకు చాలా పుణ్యం ఉంటుందన్న. ఎందుకంటే గుడి బడి 2 అభివృద్ధిలో ముందుంటే మహిళా సోదరులు మనం గ్రహించాలా. స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి, దయచేసి ఎవరికి ఇచ్చిన టికెట్ ఎంపీటీసీ సర్పంచ్ని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తే మీరు అడగాల్సిన పని లేదు, అతనే మనకు ఒక పని చేసి పెట్టడానికి తయారుంటాడు. సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ బియ్యం ఇస్తామంటున్నారు, సన్న బియ్యం. వాళ్ళు ఇచ్చేది ఏం లేదు, మనదే, మన గవర్నమెంటే ఇస్తుంది. బీజేపీ వాళ్ళు మేము ఇస్తున్నామని చెప్తారు ఏదో, అవన్నీ నమ్మి మాయ మాటలు నమ్మితే మీరు పోతా పడతారు. మహిళా సోదరు మనం ఒక్కడే గ్రహించాలా, మీకు ఇండ్లు మహిళల పేరు మీద వస్తే ఇండ్లు ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టేదానికి మేము సిద్ధం ఉన్నాం. 5 లక్షలు ఇస్తారు గవర్నమెంట్. దయచేసి మీరు 400 స్క్వేర్ ఫీట్స్
నుంచి 600 వరకు కట్టుకోవచ్చు. 600 దాటితే మిగతా ఇవ్వరు బిల్లు. 600 లోపే కట్టుకోవాలి, అది గ్రహించాలా. ఇంకా ఎవరైనా ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లు మంజూరు చేయాలి. పెన్షన్స్ కూడా త్వరలో వస్తాయని సార్ చెప్పారు. ఇప్పుడే కాలాతీతమైంది కాబట్టి ఎక్కువ మాట్లాడదలుచుకోలే, దయచేసి క్షమించాలా. కమలాపూర్ గ్రామంలో మరి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మీ గ్రామానికి రావడం జరిగింది. పొద్దున్న నుండి మరి మొదలు మిఠాపల్లి తాండా, తర్వాత రాంపూర్, నర్సింగ్పల్లి, మరి అదేవిధంగా ఇవాళ మన కమలాపూర్కు, దాని తర్వాత ఇంకా డిచ్పల్లి, దూస్గాం అంటున్నాం, కన్పూర్ కూడా పోయేది ఉంది. ఈరోజు మన కమలాపూర్ గ్రామానికి 4,42,48,000 రూపాయలు మరి అభివృద్ధి కార్యక్రమాలతో మీ ముందు ఉండడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాతో పాటు వచ్చినటువంటి మీ గ్రామ బిడ్డ, మరి మన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, అదేవిధంగా మరి మాజీ ఎంపీపీ పెద్దలు కంచెటి గంగాధర్ గారు, మన మండల పార్టీ అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్ గారు, అదేవిధంగా మాజీ DCMS చైర్మన్ సాయిరెడ్డి గారు, ఇంకొక మాజీ ఎంపీపీ నర్సయ్య గారు, ధర్మగౌడ్ గారు, మరి అదేవిధంగా సింగిల్ విండో చైర్మన్ అయినటువంటి రామచంద్ర గౌడ్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మరి డైరెక్టర్ రాజేశ్వర్ గారు, మరి మీ గ్రామ యువకుడు అయినటువంటి శ్రీనివాస్, మన రఘుపతి, ఆశారెడ్డి, మరి ఇంకా మన గోపాల్, మరి మన మోపాల చైర్మన్ కూడా ఉన్నాడు ఇక్కడ, ఆయన గంగారెడ్డి, మరి శ్రీనివాస్ గౌడ్, సతీష్, అందరూ కూడా పేరు పేరున చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరికీ ముఖ్యంగా గ్రామ నరేందర్ రెడ్డి గారు, మరి గ్రామం నుండి వచ్చినటువంటి గ్రామ పెద్దలకు, VDC సభ్యులకు, పత్రికా విలేకరులకు, మరి ముఖ్యంగా 2-3 గంటలు అయింది వచ్చి మీరు ఇక్కడ వెయిట్ చేయబట్టి, మరి మీ అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మా అక్క జిల్లాలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. కమలాపూర్ గ్రామం నాకు మొదటి నుండి చాలా ఎందుకో ఇది ఇష్టమైన గ్రామం. అసలు నేను డాక్టర్గా ప్రాక్టీస్ చేసినప్పటి నుండి నా మీద వాళ్ళకు విశ్వాసం ఎక్కువ. మరి ఈరోజు నా మీద విశ్వాసం ఉంచి మరి మంచి మెజారిటీతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి మరి మాకు సేవ చేస్తాడనే అభిప్రాయంతో మీరు మరి నమ్మకంతో ఓట్లేసి గెలిపించారు. మీరు అనుకున్నట్టే మరి గల నేను గెలిచినాను, మన ప్రభుత్వం కూడా వచ్చింది. రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇవాళ మనకు 15 నెలల ఇందిరమ్మ రాజ్యం ఏర్పడింది. మరి ఈ గ్రామాన్ని ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని అభివృద్ధి చేయాలన్న తపనతోని మరి ఈ గ్రామాన్ని మనం ఆదర్శ గ్రామంగా దిద్దాల అవసరం ఉంటే ఆ రోజు నేను అడాప్ట్ కూడా చేసుకుంటాం ఈ గ్రామాన్ని అని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే మీకు అందరూ కూడా తెలుసు గతంలో ఈ గ్రామంలో ఏం జరిగేది రాజకీయం అంతా. మరి గత ఎమ్మెల్యే ఉన్నటువంటి వాళ్ళకి అత్యంత సన్నిహితులు ఉండే ఈ గ్రామంలో. రోజు వాళ్ళ పంచాయతీలు ఎప్పుడు భూములు కబ్జాలు తప్పితే వాళ్ళు చేసింది ఏం లేదు. ఇవాళ చెప్తా ఉన్నాడు, రోజు ఇక్కడనే ఫామ్ హౌస్ ఉంటుంది, రోజు ఇక్కడే పోతాడు అయ్యా కొడుకులు. మరి ఊరి ముఖం కూడా ఒక్కసారి కూడా చూడలేదని మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీరు చాలా మంచోళ్ళు కాబట్టి ఊరి పక్కకు బతుకుతుండ్రు. మీరు మంచోళ్ళు కాకపోతే ఇక్కడ రోడ్డు మీద ఆపుతారు. మీరు ఫోన్ ఇయర్ మా ఊరి మీద ఎట్లా పోతామని. అంటే మీరు చాలా మంచోళ్ళు ఒక రకంగా చెప్పాలని అమాయకులు కూడా. ఎందుకంటే ఇక్కడ నేను చూసిన దళితుల పైన దౌర్జన్యం జరిగింది. దళితుల భూములు కబ్జా చేసుకున్నారు ఇక్కడ. అప్పుడు శ్రీనివాస్ గారు, సార్ మరి మన ఊళ్ళో ఇట్లా అన్యాయం జరుగుతూ ఉన్నది, మరి ఎమ్మెల్యే ఉండే పక్కకే ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, మరి వాడు కూడా భూములు ఆక్రమించుకుంటున్నాడు, వాళ్ళ మనుషులు ఆక్రమించుకుంటున్నారు అంటే ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మన డిప్యూటీ సీఎం మరి దళిత బిడ్డ అయినటువంటి ఇక్కడ మన బట్టి విక్రమార్క గారిని మన గ్రామానికి తీసుకోవడం రావడం జరిగింది. మన దళిత వాడు కూడా నేను వచ్చి వాళ్ళకి ధైర్యం ఇవ్వడం జరిగింది. ఏది ఉన్నా మేము ఉంటాం,
మీరేం టెన్షన్ పడే అవసరం లేదు. అవసరం ఉంటే మరి మనకు రోజులు మనకు వస్తాయి, మన ప్రభుత్వం వచ్చినాక మీ భూములు మీకు ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. ఆ రోజు చెప్తే మీ శ్రీనివాస్ మీదే దాడి చేయించిన వాళ్ళు ఇక్కడ ఎక్కడున్నారో రమ్మనండి, తోలు తీస్తామని చెప్తున్నారు. ఇవాళ ఈ దళితులకు సంబంధించిన భూములు ఏదైతే ఉన్నదో గతంలో ఆక్రమించుకునే కానీ ఇంకెవడన్నా టీఆర్ఎస్ కానీ ఇంకెవడన్నా బీజేపీ కానీ పేదోళ్ళ భూములు ఆక్రమిస్తే మాత్రం 100% మళ్ళీ వాపస్ తీసుకుంటాం, మీకు ఇప్పిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అయితే ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మరి అభివృద్ధి చేయాలి. మీకు అందరూ కూడా తెలుసు 15 నెలలే అయింది మనం వచ్చి. అంతకన్నా ముందున్నటువంటి ప్రభుత్వం యొక్క దోపిడీ మరి అన్యాయం అంటే అవినీతి మీకు అందరూ కూడా తెలుసు. ఇవాళ కేసీఆర్ మొత్తం 8 లక్షల కోట్లు అప్పు చేసిపోయింది. అయ్యా కేసీఆర్ మరి ఏం చేసావయ్యా నువ్వు? బంగారు తెలంగాణ అంటివి, మరి బంగారు కుటుంబమే అయిపోయింది. మీ బిడ్డ కొడుకు కోడలు మీకే ఫామ్ హౌస్లు అయిపోయాయి, 100 ఎకరాలు అయిపోయాయి, 4 బంగ్లాలు అయిపోయాయి, ఇక్కడ ఎమ్మెల్యేకి 4 బంగ్లాలు అయిపోయాయి. కానీ మా బతుకు ఏంటంటే ఆయన చెప్తున్నాడు కాళేశ్వరం కట్టినా అంటున్నాడు. మరి కాళేశ్వరం ఎవరు కట్టినరాయా? మరి నువ్వే కట్టినా అంటున్నావు అంటే ఇప్పుడు జనరల్గా మనం ఇల్లు కడతాం, ఇల్లు కడితేమని కూడా గర్వంగా చెప్పుకుంటాం మా నాన్న కట్టించిండు ఇల్లు, లేదంటే నేనే కష్టపడి కట్టుకున్నా సార్ నేనే కట్టించిన అంటారా, లేకుంటే మైస్త్రి కట్టిండు నాకు తెలియదు అంటారా? ఇవాళ కేసీఆర్ కాళేశ్వరం కూలిపోయింది 3 ఏళ్ళకే కూలిపోయింది ప్రాజెక్టు. కూలిపోతే ఎవరు కట్టిరా? కేసీఆర్ నువ్వా మీ అల్లుడా? మరి ఇద్దరు కూడా మీరు ఇరిగేషన్ మంత్రులు ఉన్నాయంటే లేదు ఇంజనీర్ కట్టిరు మీకు మాకు తెలియదు అంటున్నారు. ఇవాళ 100 లక్ష కోట్ల అవినీతి జరిగింది అంటే అదొక ప్రాజెక్ట్, ఒక నమూనా. ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ప్రాజెక్టు మీరు చూడండి, శ్రీరామ్ సాగర్ ఎట్లుంది, నాగార్జున సాగర్ ఎట్లున్నది, శ్రీశైలం ఎట్లా ఉన్నది, ఇంకా 100 సంవత్సరాలు అయినా కానీ చెక్కు చెదరకుండా ఉన్నది. మనం మామూలుగా ఇప్పుడు మేస్త్రి కట్టిన ఇల్లే ఎట్లుంటుంది, ఇంజనీర్ కాదు మేస్త్రి కట్టిన ఇల్లే 50 ఏళ్ళు ఉంటుంది. మరి ఇలా కాళేశ్వరం కూలిపోయిందంటే ఏ స్థాయిలో అవినీతి జరిగిందో మీరు ఆలోచించండి. మరి అంత అవినీతితో కుటుంబ పాలనతో మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి దోపిడీ చేసినటువంటి వాళ్ళని మీరందరూ కూడా గద్దదించారు. గద్దదించేయాల మన డబ్బు లేకున్నా మన ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకంటే ఇందిరమ్మ పార్టీ ప్రజాపాలన అని చెప్పినాం. మరి అన్నిటి కూడా మనం వాగ్దానాలు చేసాం ఎన్నికలప్పుడు, వాళ్ళకు కట్టుబడి ఉండాలని చెప్పి అనుకున్నప్పుడు మరి ఇందిరమ్మ ఇండ్లు గతంలో మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పారు. ఎవరు కూడా కమలాపూర్లో ఒక ఇల్లు కూడా రాలేదు. ఏ పేదవానికి ఒక ఇల్లు రాలే, పేదవానికి ఒక గుంట భూమి రాలే, ఒక పిల్ల చదువుకున్న పిల్లగానికి ఉద్యోగం రాలేదు. మరి ఇవాళ మేము 3500 ఇండ్లు ఇవాళ పోయిన సంవత్సరం ఇంకా రాబోయే సంవత్సరం ఇంకొక 3500 ఇండ్లు మనకు శాంక్షన్ అయినాయి. అయితే దీన్ని మరి కమలాపూర్ గ్రామం నాకు అత్యంత అంటే పక్కన ఉన్నటువంటి గ్రామం కాబట్టి ఈ గ్రామంలో ఒక ఆదర్శ గ్రామంగా దిద్దడానికి మరి అంటే ఆమ్లెట్ విలేజ్గా అంటే ఏమంటారు నూడల్ విలేజ్గా దీన్ని తీసుకొని మరి ఇక్కడ 100% ఇండ్లు లేని కూడా ఇండ్లు మొట్టమొదటిగా శాంక్షన్ చేసి మన మండలంలో వాళ్ళందరూ కూడా 100 ఇండ్లు కూడా మనం అందరు కూడా ప్రొసీడింగ్ ఇచ్చాం. అయితే వాళ్ళు ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళందరూ కూడా డబ్బులు ఇప్పిస్తున్నాం, ఇలా ఇండ్లు మనం పర్మిషన్ ఇస్తున్నాం. ఇప్పుడు అంటున్నా ఆల్రెడీ పురాత వారు కట్టుకున్న వాళ్ళకు కూడా డబ్బులు కూడా 5-6 వచ్చినాయని చెప్తా ఉన్నారు. వచ్చినాయి. ఇవాళ కమలాపూర్ గ్రామంలో రాబోయే కాలంలో పక్కా ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు. ఒక ఇల్లే కాదు, ఇవాళ మీకు ఈ గ్రామంలో ఇక చిన్న సమస్యలు చెప్పారు. అక్కడక్కడ రోడ్లు లేవని, అక్కడక్కడ మరి మా డ్రైన్లు లేవని, మొత్తం కూడా జిల్లా మన గ్రామం మొత్తం కూడా మీరు ఎస్టిమేషన్ వేయించండి. ఏ దండవాడ కావచ్చు, బీసీ కాలనీ కావచ్చు, ఇంకేదైనా కాలనీ కావచ్చు, నాగపూర్ కాలనీ కావచ్చు, ఎక్కడైనా కానీ మరి మురికివాడలు ఉండకూడదు. మొత్తం కూడా సీసీ రోడ్స్, డ్రైనేజీలు ఈ గ్రామం మొత్తం కూడా కట్టిస్తామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాం. ఇంకా కొన్ని చెప్పారు మహిళా సంఘం లేదని. మహిళా సంఘం కూడా ఇప్పుడు శ్రీనివాస్ గారు ఇక్కడ అనౌన్స్ చేయమంటున్నారు. మీకు ఒక 10 లక్షల రూపాయలు తక్షణమే మీ మహిళలందరూ కూడా మరి మంచిగా కట్టుకోండి. దాంట్లో బాత్రూమ్లు, వాటరు, ఎలక్ట్రిసిటీ అన్నీ ఉండేటట్టు చూస్తాం. అవసరం ఉంటే ఇంకా మళ్ళీ కూడా ఇస్తాం. కానీ మీరు ఎక్కడ బయట ఎక్కడో చెట్ల కిందనో లేకుంటే ఇంకా వేరే ఇండ్లనో రోడ్ల మీదనో గలీలోనో కూర్చోడానికి వీల్లేదు. మీకు తప్పకుండా మీకు అందరు కూడా పక్కా మహిళా భవన్ కట్టిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. అంగన్వాడీ బిల్డింగ్ కూడా చెప్తా ఉన్నారు. అదైతే చిన్న సమస్య, మన ఎన్ఆర్జీఎస్లో అయిపోతుంది. లైబ్రరీ అడుగుతా ఉన్నారు. తప్పకుండా లైబ్రరీ కూడా మన లైబ్రరీ చైర్మన్ మంచోడు ఉన్నాడు, ఆయన కూడా చెప్పిద్దాం.
మరి బ్రహ్మం గారి గుడి దగ్గర కాంపౌండ్ వాల్ అన్నారు, అది కూడా ఎస్టిమేషన్ వేయించండి. తక్కువ అమౌంట్ అయితేనేమో మనము మరి మన ఫండ్కి వెళ్ళిద్దాం, కొంచెం పెద్దగా అయితేనేమో మరి మనం ప్రపోజల్ పెట్టుకుందాం. అదేవిధంగా హనుమాన్ టెంపుల్ కూడా మరి కంపల్సరీ మనకు ఊరు అన్నప్పుడు హనుమాన్ టెంపుల్ ఉండాలా. మరి అది పాతగా అయిపోయింది, మేము గ్రామం నుండి 8 లక్షలు కట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మీరు కట్టండి, మీరు ఒక అకౌంట్ ఓపెన్ చేయండి, ఎట్లా టెంపుల్ కమిటీ ఉంది, మరి దాని ద్వారా మనకు కామన్ గుడ్ ఫండ్ కింద తప్పకుండా 15% కాంట్రిబ్యూషన్లో మనం 45 లక్షలు 50 లక్షలతో ఇక్కడ గుడి కూడా నిర్మించుకుందాం. కొంచెం గుడి మాత్రం మనకు వెంటనే కాదు, కొంచెం ఒక 1 year ఒక 1.5 year పడుతుంది. తప్పకుండా అది కూడా చేయించుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంటే కమలాపూర్ గ్రామంలో ఏ సమస్య అయినా తీరుస్తాం. మీరందరూ గమనించండి, ఇవాళ మేము ఎన్నికై 15 నెలలే అయింది, 15-16 నెలలే అయింది. దాంట్లో కూడా 3 నెలలు ఎన్నికలకు కూడా పోయింది. మరి 2 నెలలు అప్పుడు పార్లమెంట్ ఎన్నికలప్పుడు పోయింది, మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఒక 45 రోజులు 3.5 నెలలు పోయింది. మేము పరిపాలించింది ఓన్లీ మనకు 12 నెలలే. అయినా కమలాపూర్ గ్రామంలో ఇలా ఇంత పెద్ద ఎత్తున నిధులు రావడం అన్నది మీకు నిజంగానే సంతోషకరం. మరి ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఇవాళ మీకు సన్నబియ్యం ఇస్తా ఉన్నాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా ఉన్నాం. సన్నబియ్యం కూడా ఎందుకు ఇస్తున్నాం? గతంలో చెప్పారు కేసీఆర్ మస్తు పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ఏమని చెప్పారు? మా మన్మడేమో బియ్యం తింటాడో పేదోడు కూడా అదే తినాలి అన్నాడు. తిన్నాడా? ఇవాళ 10 ఏళ్ళు దొడ్డు బియ్యమే ఇచ్చారు కదా, పురుగులు అన్నం ఇచ్చారు. ఏ ఆశాలు చూసినా కానీ జిల్లాల వాడో ఎలకాల వాడో మురిగిపోయిన గుడ్లో లేకుంటే మరి పురుగులు అన్నమో ఇచ్చారు కానీ ఎక్కడ సన్న బియ్యం ఇచ్చిరా? ఇవాళ బడికి పోయే పిల్లల కానుండి, హాస్టల్లో ఉండే పిల్లల కానుండి మరి ఇవాళ ప్రతి పేదవానికి సన్న బియ్యం అందిస్తున్నాం. అది ఆ సన్న బియ్యం కూడా ఇవాళ ప్రభుత్వమే 52 రూపాయలు పెట్టి కొని మరి ప్రతి పేదవానికి 6 కిలోలు చొప్పున నెలకు మీరు 10 మంది ఉంటే 60 కిలోలు ఇస్తున్నాం. అందరు కూడా ఇస్తాం, ఎవరు కూడా ఇలా ఏం ఆలోచన అవసరం లేదు. ఇవాళ సన్నబియ్యం ఎక్కువ వండాలి మనకు. మరి రైతులు సన్నవడ్ల వైపు మొగ్గు చూపుతలేరు అని చెప్పి మన సన్నబియ్యంకు అవసరం ఉంటే సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని గతంలో ప్రకటించినాం. వర్షాకాలం పంటకు 500 బోనస్ కూడా మీకు అందరు కూడా ఇచ్చినాం రైతు. ఇవాళ కూడా ఇస్తాం. కాబట్టి ఇవాళ ప్రతి గింజ కొంటాం, ఎంఎస్పీ కాకుండా ప్లస్ 500 రూపాయలు ఇస్తాం. ఇవాళ మీరందరూ కూడా ముఖ్యంగా రైతులు గమనించండి, ఇవాళ 1 ఎకరానికి 30 క్వింటాలు వాడితే మీకు ఎకరానికి 15,000 చొప్పున 2 పంటలంటే 30,000 రూపాయలు లాభం. రైతు భరోసా కూడా అందరికీ ఇచ్చినాం కమలాపూర్లో, ఎందుకంటే అది పైలట్ ప్రాజెక్ట్ కాబట్టి. వేరే గ్రామాలలో 3 ఎకరాల వరకు పడ్డది, ఇంకొక ఈ నెల 15 రోజులలో అందరు కూడా పడతాయి. కాబట్టి ఇక్కడ రైతులను ఆదుకుంటున్నాం. ఇక్కడ మహిళా సంఘాలు కూడా మీరు గమనించాలా, మేము వచ్చిన తర్వాత చాలా మితి లేకుండా 100% వడ్డీ లేకుండా మీకు మరి ప్రతి మహిళా సంఘానికి లోన్లు ఇప్పిస్తూ ఉన్నాం. మీ మహిళా సంఘాల వాళ్ళు బస్సులు కొనుక్కోవచ్చు, ఆర్టీసీకి అద్దెకియచ్చు, పెట్రోల్ బంకులు పెట్టచ్చు, పెట్రోల్ బంకులు కూడా పెట్టుకోవచ్చు, అది కూడా మీరు నడిపించుకుంటారో అద్దెకించుకోవచ్చు. అదేవిధంగా గిడ్డంగులు కట్టుకోవచ్చు. ఇలా రాబోయే కాలంలో రైస్ మిల్లు కూడా మీకు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇలా పిల్లలకు బట్టలు కుట్టే విషయంలో కానీ మరి కలెక్టరేట్లో క్యాంటీన్లు నడపడమే కానీ ఇంకా ఏదైనా మీరు వస్తువులు తయారు చేస్తే మంచి ధర రావడానికి మనకి హైదరాబాద్ కూడా అమ్ముకోవడానికి కూడా అక్కడ ఒక 300 షాపులు మనం హైటెక్ సిటీ దగ్గర మీ మహిళా సంఘాలు కూడా పెట్టారు. ఎవరైనా మహిళా సోదరుమని అకాల మరణం చెందితే మరి వాళ్ళు కట్టుకు తీసుకున్నటువంటి లోను 2 లక్షల వరకు మాకు కూడా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైనా యాక్సిడెంట్ అయి చనిపోతే 10 లక్షలు వాళ్ళకు మరి కుటుంబానికి ఆదుకోవడానికి 10 లక్షల రూపాయలు పిఏ పాలసీ కూడా ఇన్సూరెన్స్ ఇస్తూ ఉన్నాం. ఈ విధంగా మహిళలకే పెద్దపీట. ఇవాళ మీ ఇందిరా మిల్లు కూడా మహిళలకు వచ్చినాయి, మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిస్తా ఉన్నాం. కాబట్టి మహిళలు మరి బాగుంటేనే కుటుంబం బాగుంటుంది. మహిళల చేతిలో పెత్తనం ఉంటేనే, మహిళల చేతిలో తాళాలు ఉంటేనే ఇంటికి మరి నెల అయినా కానీ ఇంకా పైసలు మిగులుతాయి, కానీ ఇంకా అప్పు కాదని చెప్పి మరి ప్రభుత్వం ఆలోచించి ఇందిరమ్మ రాజ్యంలో మహిళలు బాగుంటే కుటుంబం బాగుంటుందని చెప్పి ఇంత పెద్ద ఎత్తున మీ గురించి ఆలోచిస్తూ ఉన్నాం. రైతులను ఆదుకుంటున్నాం. ఇవాళ రాజీవ్ యువశక్తి పేరు మీద, యువ వికాస్ పేరు మీద ఎవరైతే పిల్లలకు మరి ఉద్యోగాలు రాలేదో, ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళకు, డిగ్రీ చదువుకున్న వాళ్ళందరూ కూడా ఆదుకోవడానికి మనం 4 లక్షల రూపాయలు లోన్ ఇచ్చి 70% సబ్సిడీ కూడా ఇస్తా ఉన్నాం. మరి భార్య పిల్లలు వదిలిపోయి అక్కడ దుబాయ్లో గల్ఫ్లో ఉన్న ఆడు కూడా ఏదైనా ప్రాబ్లం అయితే మరి చనిపోతే వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తున్నాం. గతంలో ఏ ప్రభుత్వాలు ఇక్కడ జరగాలి. ఇవాళ బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసేదని. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో దించేయాలని టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మీరు దేని కొరకు దించేస్తారు? మీరు కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దేని కొరకు దించేస్తారు? కాంగ్రెస్ పార్టీకి అధికారం ఎవరు ఇచ్చిర్రు? ప్రజలు ఇచ్చిర్రు. 65 సీట్లు అబ్జల్యూట్ మెజారిటీతో ప్రభుత్వాన్ని మేము ఫామ్ చేస్తే ప్రజల ఆధారంతో ఇవాళ ఒక ఎమ్మెల్యే అంటే రియల్ ఎస్టేట్ పైసలు ఇస్తున్నారు మాకు. మరి కాంగ్రెస్ పార్టీని కూలగొట్టాలని చెప్తారు. దేని కొరకు కూలగొడతారు? ప్రజలకు సన్నబియ్యం ఇచ్చినందుకు కూలగొడతారా? లేకుంటే ప్రజలకు ఇల్లు కట్టించినందుకు కూలగొడతారా?
లేకుంటే రైతులకు బోనస్ ఇచ్చినందుకు కూలగొడతారా? దేని కొరకు కూలగొడతారా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ కేసీఆర్ కాలేజీకి ఫామ్ హౌస్లో అంటే కుట్రలు అంతా ఉన్నాడు. ఇలా ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం 5 ఏళ్ళ మాకు అవకాశం ఇచ్చారు. ఇవాళ ఎక్కడ కాంగ్రెస్ పార్టీ మోసం చేయదు. కాకపోతే కొన్ని చేసినాం, కొన్ని చేయలే. సమస్యలు ఇంతకుముందు చెప్పిన కేసీఆర్ 8 లక్షల కోట్లు అప్పు చేసిపోయిండు. ఇవాళ మనకు అప్పుల పాలైన కుటుంబానికి కూడా అప్పిస్తాడా? మనకు బయట అప్పించడం లేడు, ఇక్కడ డబ్బులు లేవు. అయినా కానీ మరి మాట మీద ఉండాలని చెప్పి ఒకటి చేసుకుంటూ పోతా ఉన్నాం. కొన్ని పనులు చేయలేవచ్చు వాస్తవమే, కానీ మీరందరూ కూడా గమనించండి. మీరు ఓట్లేసి గెలిపించింది మా ప్రభుత్వానికి 5 ఏళ్ళ కొరకు. మేము 15 నెలలు అన్నీ చేస్తామని చెప్పలే. 5 ఏళ్లలో ఇంకా రాబోయే 3.5 సంవత్సరాల కంటే పైన ఉన్నది. ఇంకా మరి 3.5 సంవత్సరాల్లో మేము చెప్పినవి అన్నీ కూడా 100% చేస్తాం. ఒకవేళ చెయ్యకుండా అప్పుడు మీరే ఓట్లేసి గెలిపించారు కాబట్టి మీకు సమాధానం చెప్తాం, కానీ ఈ లడ్డుపోటు టీఆర్ఎస్లకు బీజేపీలకు సమాధానం చెప్పే అవసరం మాకు లేదు. మీరు ఇవాళ వాళ్ళను ఓడగొట్టారు, ఇంట్లో వండక కుట్రలు పంతా ఉన్నారు. ఇక బీజేపీలో అయితే అది భారతీయ జూటా పార్టీ. ఇవాళ ప్రధానమంత్రి అంటాడు హైదరాబాద్ ఏనుగులు తిరుగుతున్నాయి అంట. ఇక్కడ కనబడ్డాయి హైదరాబాద్ ఏనుగులు? నాకైతే మన జూలో కనబడ్డా కానీ ఎక్కడ కనబడలేదు. అంటే ప్రధానమంత్రి లాంటి మరి ఇవాళ అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు గమనించండి. ఇవాళ బీజేపీ పరిపాలిత రాష్ట్రాలు 15 రాష్ట్రాలు ఉన్నాయి. మన దేశంలో మొత్తం 29 రాష్ట్రాలు ఉంటాయి. 15 రాష్ట్రాలు బీజేపీ పరిపాలిస్తున్నాయి. మరి ఆ 15 రాష్ట్రాలలో ఇవాళ మాట్లాడుతున్న ఒకటి బీజేపీ కూడా వచ్చి మొన్న ఫ్లెక్స్ పెట్టినట్ట ఈ సన్న బియ్యం మేమే ఇస్తున్నామని. మరి 15 రాష్ట్రాలలో ఎందుకు ఇస్తలేరా? రాజ్యం మీదే ఉంది, సీఎంలు ముఖ్యమంత్రులు మీ వాళ్ళే ఉన్నారు. 15 రాష్ట్రాలలో సన్న బియ్యం ఎందుకు ఇస్తలేరు? మరి 15 రాష్ట్రాల్లో ఇందిరా మిల్లు ఎందుకు ఇస్తలేరు? ఇవాళ 15 రాష్ట్రాల రైతులకు బోనస్ ఎందుకు ఇస్తలేరు అని అడుగుతామని. ఎక్కడైనా మీ రాష్ట్రంలో మేము చేసిన ఏమైనా చేస్తున్నారా? అంటే ఎవరు అబద్ధం మాట్లాడుతున్నారు, ఎవరు ప్రజలను బోనస్ పార్టీ చేస్తే విమర్శిస్తున్నాం. ఏమనంటే జై శ్రీరామ్ అంటారు. మనకు రామభక్తులు మనం కాదా? మన ఆంజనేయ స్వామి హనుమాన్ జయంతిని మనం చేసుకోలే? రామనవమిని మనం చేసుకోలేదా? మరి మనమే రామభక్తులు. రామభక్తులు అంటే ఎవరు? న్యాయం వైపు ఉండేవాడు, పేదోని వైపు ఉండేవాడు, వేరుని విమర్శించుడు, వేరుని వ్యతిరేకించుడా? ఇలా మతం పేరు మీద రాజకీయం చేస్తూ ఉన్నారు. మా అమ్మ తెల్లగుంది, మీ అమ్మ నల్లగుంది అంటే అమ్మనే కదా. మా అమ్మని కించపరిచే హక్కు నీకెక్కడున్నది? దేవుడు అందరికీ సమానమే కాబట్టి నీకు హక్కు లేదు. మీరు మతాల వారిగా మరి కులాల వారిగా రాజకీయం చేసేవాళ్ళు మీరు నమ్మకండి. ఇవాళ వాళ్ళు ఇంకొకటి ఏం చేస్తున్నారు? ఇవాళ మనం ఓట్లేసి గెలిపించడం. మన అరవింద్ ఏం చేయాలా? కమలాపూర్కు ఫండ్ తేవాలా, లేకపోతే కమలాపూర్కి ఫండ్ రాకుండా ఆపుకోవాలా? ఇవాళ మనం ₹1 ట్యాక్స్ ఇక్కడ నుండి కట్టి మనకు కేంద్రానికి పంపిస్తే వాళ్ళు 42 పైసలు వాళ్ళు పంపిస్తున్నారు, 52 పైసలు బీహార్ ఉత్తరప్రదేశ్లో పెట్టుకుంటున్నారు వాళ్ళ హిందీ రాష్ట్రాలలో. ఇవాళ మనకు రావాల్సిన ఫండ్ రాకుండా అడ్డపడుతున్నారు. మరి మనం ఓట్లు వేసింది దేనికి? తెలంగాణ అభివృద్ధి చెందకుండా అడ్డపడ్డాక, మనకు రావాల్సిన ఫండ్ రాకుండా ఉండడానిక? మరి దేని కొరకు ఇలా ఇంటి దొంగలాగా వ్యవహరిస్తున్నారు? మీరు వాళ్ళను గమనించి వాళ్ళను నిల్వదేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇవాళ టీఆర్ఎస్లో ఏదో పూల మీద అందరు ప్రజలు మర్చిపోయారు. ఇక మనం గుర్తుంటామో గుర్తులేమో అని. అది టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ తెలియదు. టీఆర్ఎస్ది 25 సంవత్సరాల ఏమంటారు సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు అంటారు. మరి టీఆర్ఎస్ ఉన్నదా? టీఆర్ఎస్ చేసేసి వాళ్ళే బీఆర్ఎస్ చేసింది. వాళ్ళే ఎలక్షన్ కమిషన్ కింద ఎలక్షన్ కమిషన్తో అప్లికేషన్ పెట్టి మరి భారతీయ రాష్ట్ర సమితి అది టీఆర్ఎస్ కాదాలకి వెళ్ళి తెలంగాణ పదమే తీసేయాలని చెప్పి వాళ్ళు ఎలక్షన్ కమిషన్కు అంటే మన అప్లికేషన్ పెట్టుకున్నారు. ఎలక్షన్ కమిషన్ రికగ్నైజ్ చేసి మీది టీఆర్ఎస్ కాదు, మీది బీఆర్ఎస్ఏ, మీరు అన్ని రాష్ట్రాలలో కాంటాక్ట్ చేయొచ్చు అని చెప్పి బీఆర్ఎస్గా మార్చుకున్నారు. ఇవాళ బీఆర్ఎస్కు పుట్టి 5 ఏళ్ళు అయింది, మళ్ళీ 25 ఏళ్ళు ఎట్లా చేస్తారా? అంటే వాళ్ళ పార్టీ బీఆర్ఎస్ఆ తెలియదు, వాళ్ళ పార్టీ టీఆర్ఎస్ఆ తెలియదు. ఇక వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఎవడున్నాడు? ఇక అయ్యా కొడుకే, ఇక అల్లుడు. అసెంబ్లీలో మీరు చూస్తారు ఎవడన్నా మైకు ఈరోజు మాట్లాడతారా? ఇవాళ మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా బీసీ కులగణన చేసినాం. బీసీ కులగణన చేసి బీసీలు 56% ఉన్నారు. మరి వాళ్ళకు 42% ఉద్యోగాలలో మరి చదువులలో మెడికల్ కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీలో 42% రిజర్వేషన్ ఇవ్వాలని మనం బిల్లు పెట్టినాం. అదేవిధంగా రాజకీయంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి, దాంట్లో కూడా 42% రిజర్వేషన్ ఇవ్వాలని మనం బిల్లు పెట్టి పార్లమెంట్లో పంపిస్తే ఇవాళ మోడీ దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఏందయ్యా అంటే బీసీలకు రిజర్వేషన్ 42% ఇవ్వమంటాడు ఆయన. మరి మీరే ఆలోచించాలి. మరి ఎవరు బీసీల పక్షాన ఉన్నారు, ఎవరు పేదల పక్షాన ఉన్నారు? ఇవాళ దళితులది ఎస్సీ ఎస్టీల మధ్య కేటగరైజేషన్ కూడా మనం బిల్లు తెచ్చడం. ఇలాంటి స్కీములు చరిత్రలో ఎక్కడా లేవు, మళ్ళీ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా లేవు.
మీరు గమనించండి ప్రజాపాలన చేస్తున్నటువంటి పనులు. కాబట్టి ఇవాళ మీకు ఇంత ఎండ అయినా కానీ మరి మిట్ట మధ్యాహ్నం కూడా, ఎందుకంటే సాయంత్రం కూడా చల్లబడంగా రావచ్చు, కానీ ఈ శంకుస్థాపనలు ఇవన్నీ కూడా సాయంత్రం కూడా చేస్తే మంచిది కాదని ఎండలో ఇబ్బంది పడ్డా కానీ మాకు అర్జెంటుగా పాపం కానీ ఇబ్బంది పడుతుండే. అయినా కానీ మరి ఎవరు ఇబ్బంది పడ్డా ఏం కాదు, మరి ప్రజలకు మంచి జరగాలని చెప్పి ఎండలో అయినా కానీ తిరిగి మరి ఇలా శంకుస్థాపన చేసి మీ గ్రామం మీ పెద్దలందరూ కూడా బాగా జరగాలని కోరుకున్నాం. కాబట్టి ఈ గ్రామానికి భవిష్యత్తులో ఏది అవసరం ఉన్నా మీ యొక్క ఇప్పుడు శ్రీనివాస్ ఎట్లయితే మీ బిడ్డనో నేను కూడా మీ బిడ్డను అనుకోండి, మీకు తప్పకుండా అన్ని విధాలుగా కష్ట సుఖాలకు దేనికైనా కానీ మేము మీకు అండగా ఉంటాం. ఈ కమలాపూర్ గ్రామాన్ని మన డిచ్పల్లి మండలంలోనే తప్పకుండా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది ఈ గ్రామాన్ని అన్ని విధంగా ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చి ఇంతమంది కలిసే భాగ్యం, మరి మీరు చేసినటువంటి సన్మానం ఇదంతా కూడా నా జన్మలో మర్చిపోను, ఇది నాది పూర్వజన సుకృతంగా భావిస్తూ మరి మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్.